టు అవర్ ఛానల్ ఆంధ్ర కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి చూస్తే కనుక కాల్ లెటర్స్ అనేవి ఎంతమందికి వచ్చాయి, అలాగే కాల్ లెటర్స్ అనేవి ఎంతమందికి రాలేదు అనేసి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 28వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనకి 28వ తారీఖు అంటే రేపు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందా, కన్ఫామ్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనే అంశాలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మనకి కాల్ లెటర్ అనేది ఎవరికి వచ్చింది అనేసి చూస్తే కనుక ప్రిన్సిపల్ పోస్ట్ వరకు కాల్ లెటర్ అనేది వచ్చింది అనేసి అప్డేట్స్ వచ్చాయి. అలాగే పీజీటీ పోస్ట్ కు సంబంధించి, నెక్స్ట్ టీజీటీ పోస్ట్ ఎస్ఏ తెలుగు సంబంధించి వచ్చాయనేసి కొంతమంది మనకి ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక మనకి అన్ని పోస్టులకు సంబంధించి కాల్ లెటర్ అనేది వచ్చిందా, అన్ని కేటగిరీకి సంబంధించి వచ్చిందా అనేసి చూస్తే మనకి మెయిన్ గా అందుతున్న సమాచారం చూస్తే కనుక ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ పోస్టులు అనేవి ఫిల్ చేయాలి కాబట్టి ఓపెన్ కేటగిరీ రూల్ ప్రకారం కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వచ్చినట్లుగా సమాచారం అనేది అందుతుంది. అయితే రిమైనింగ్ మనకి రిజర్వేషన్ లో అంటే బీసీకి సంబంధించి, ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి మనకి ఏంటంటే కాల్ లెటర్స్ అనేవి రావాల్సి ఉంది. మనకి ఇంకా చెప్పాలి అంటే కనుక ప్రాపర్ గా అందరికీ కూడా కాల్ లెటర్స్ అనేవి రాలేదు అనేసి ఇక్కడ చెప్పొచ్చు. మనకి కాల్ లెటర్స్ అనేవి కొంతమందికి మాత్రమే వచ్చాయనేది ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం అనేసి చెప్పొచ్చు. కాల్ లెటర్స్ రాని వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు అనేసి మనకి ఇక్కడ తెలుస్తున్న సమాచారం. అయితే మనకి ఆగస్టు 28, 2025 ఉదయం 9 గంటలకు మనకి ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేసి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు మనకి ఏంటంటే కాల్ లెటర్స్ కంప్లీట్ గా అందరికీ అయితే రాలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకి చూస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపు కన్ఫామ్ గా జరుగుతుందా లేదా అనేది కూడా కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే కాల్ లెటర్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎంతమందికి చేస్తారు, ఎలా చేస్తారు అనేది దాని గురించి పూర్తిగా అవగాహన అయితే ఎవరికీ లేదు. అలాగే ఈ కాల్ లెటర్స్ అనేవి కంప్లీట్ గా వచ్చాయంటే రాలేదనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపు కన్ఫామ్ గా జరుగుతుందా లేదా అనేది ఈ అంశం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, అప్డేట్స్ అనేవి రావాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఫైల్ అప్లోడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అప్లోడ్ కి సంబంధించి ఆప్షన్ అనేది ఇచ్చారు నిన్న. అయితే నిన్న మార్నింగ్ అనేది ఇచ్చి ఆ ఫైల్ అప్లోడ్ అనేది సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడానికి నిన్న మధ్యాహ్నం అనేది తీసేయడం జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం అనేది ఇచ్చారు మనకి. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక అప్లోడ్ కు సంబంధించి అప్డేట్ అనేది ఇక్కడ ఏం కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ సిస్టమ్ సంబంధించి అంటే దీనికి సంబంధించి మనకి చూస్తే కనుక టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది అనేసి అర్థమవుతుంది. అలాగే కాల్ లెటర్ అనేది అందరికీ కూడా అందట్లేదు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి మనం చెప్పొచ్చు. అలాగే ఈ రోజు హాలిడే కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి అందరికీ కూడా ఏంటంటే కాల్ లెటర్స్ అనేవి అందలేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీనిపై ఏంటి అంటే మనకి అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఈ రోజు నైట్ లోగా మనకి ఏంటంటే అప్డేట్ కాబట్టి ఈ అంశాల మీద ఏంటంటే మనకి అప్డేట్ అనేది రావాల్సి ఉంది. దీనిపై డిఎస్సి కన్వీనర్ గారు స్పందించాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ లాగా ఇచ్చుంటే ఎవరు జాబ్ కి సెలెక్ట్ అయ్యారు ఎవరికి మనకు తెలిసేది. అయితే మనకి దానికి సంబంధించి ఏంటంటే సెలక్షన్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి ఇస్తామనేసి ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇండివిజువల్ గా క్యాండిడేట్ లాగిన్ లో మనకి ఏంటంటే కాల్ లెటర్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకి అఫీషియల్ గా చెప్పాలి అంటే గనక ఎంతమందికి కాల్ లెటర్ అందింది, 16,347 పోస్టులకు గాను ఎంతమందికి కాల్ లెటర్ అందింది, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉంది అనే అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే మనకి కామెంట్స్ లో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే కాల్ లెటర్ వస్తే జాబ్ వచ్చినట్లా అనేసి అంటున్నారు. కాల్ లెటర్ అనేది వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే వారికి జాబ్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది అనేసి చెప్తున్నాము. కాబట్టి కాల్ లెటర్ వచ్చినా అన్ని సర్టిఫికేట్స్ లేని వారికి జాబ్ అనేది మిస్ అవ్వడానికి అవకాశం ఉందంటే నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వారికి రావడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఇంకొంతమంది ఏంటి అంటే స్కోర్ అనేది 60+ ఉంది, 70+ ఉంది, మాకు జాబ్ వస్తుందా లేదా అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే 16,347 మందికి కాల్ లెటర్ అనేది అందిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకే వ్యక్తి 2-3 పోస్టులు అనేవి పెట్టడం జరిగింది, వాటిలో క్వాలిఫై అవడం కూడా జరిగింది. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక జాబే ఇస్తారు. వాళ్ళు ఎన్ని జాబులకి క్వాలిఫై అయినా కూడా సెలెక్ట్ అయినా కూడా ఒక జాబ్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి రిమైనింగ్ పోస్టులు అనేవి ఏంటి అంటే నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వారికి రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కాల్ లెటర్ అనేది మీకు అందకపోయినా నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే చాలా మంది 2 పోస్టులు, 3 పోస్టులు, 4 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యారు అనేసి మనకి న్యూస్ పేపర్ లో అప్డేట్ వచ్చింది. చాలా అప్డేట్స్ అనేవి వచ్చాయి
కాబట్టి దీన్ని బట్టి మనకు చూస్తే ఏంటంటే ఫస్ట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే గనక మనకి నెక్స్ట్ ఎన్ని పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి, దానికి సంబంధించి కాల్ లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాల్ లెటర్ రాలేదనేసి, జాబ్ రాలేదనేసి ఎవరు కూడా డిసైడ్ అవ్వద్దు. ఇంకా ఛాన్స్ ఉంది అనేసి నేనైతే చెప్తున్నాను, రావడానికి అవకాశం అయితే ఉంది అనేసి చెప్తున్నాం. బోర్డర్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మ్ గా జాబ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకు అంటే ఒకే వ్యక్తి 3 పోస్టులు 4 పోస్టులు పెట్టడం జరిగింది, సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మనకి 1:1 రేషియో ప్రకారం జాబ్ అనేది రిక్రూట్ చేస్తారనేసి చెప్పాము. కాబట్టి 1:1 రేషియో అంటే మనకి ఒక పోస్ట్ కి ఒక అభ్యర్థిని మాత్రమే తీసుకుంటారు. చూస్తే కనుక మనకి ఆ పోస్ట్ అనేది ఫిల్ అయ్యాక నెక్స్ట్ మెరిట్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి కామెంట్స్ లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు మేము సర్టిఫికేట్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసాము, మళ్ళీ అప్లోడ్ చేయాలనేసి అడుగుతున్నారు. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఆధార్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు డిఎస్సి అప్లికేషన్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో సరిపోతుందా లేకపోతే ఓడి కూడా కావాలా అనేసి అంటున్నారు. మార్క్స్ మెమో ఓడి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని కూడా తీసుకెళ్ళండి అప్లోడ్ చేయడానికి. అవకాశం ఉన్నవారు సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి, లేని వారు ఉన్నవారికి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అయితే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి పాతది సరిపోతుందా అంటున్నారు. రీసెంట్ సర్టిఫికేట్ కావాలి అనేసి మనకి చెక్ లిస్ట్ లో కూడా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ కామెంట్స్ లో మనకి అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించాము, వాళ్ళు డేట్ వేయలేదు, సీల్ అయితే వేయలేదు అనేసి చెప్తున్నారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, సిగ్నేచర్ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే డేటు సైన్ అనేది ఇంకా ఎలాంటి అనుమానం లేదనేసి అవి 3 ఉండాలనేసి ఆల్రెడీ మనం చెప్పాము. లేని వారు కూడా టెన్షన్ పడొద్దు. కొంతమందికి ఏంటంటే డేటు సైన్ అనేది చేసి సీల్ అనేది వేశారు, ఇంకొంతమందికి ఓన్లీ సైన్ మాత్రమే చేశారు, సిగ్నేచర్ మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ చేశారు అనేసి మనకి చాలా మంది అభ్యర్థులు చెప్తున్నారు. కాబట్టి దానిపై ఎలాంటి భయాలు అనేవి పెట్టుకోవద్దు, టెన్షన్ పడొద్దు. అలాగే నెక్స్ట్ మనకి అడుగుతున్న ప్రశ్న ఏంటి కామెంట్స్ లో అనేసి చూస్తే కనుక టెట్ మార్క్స్ మెమో మీద సిగ్నేచర్ అనేది గెజిటెడ్ది కావాలా అనేసి అంటున్నారు. టెట్ మార్క్స్ మెమో మీద కంపల్సరిగా కావాలి అనేది మనకి ఎక్కడా లేదు. టెట్ మార్క్స్ సంబంధించి ఆ స్కోర్ కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటంటే ఆన్లైన్ లో ప్రింట్ తీసినవి ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్స్ సిగ్నేచర్స్ అనేవి చేయడం లేదు. కాబట్టి ఏంటి అంటే మనకి ఆన్లైన్ లో ఉంటుంది, టెట్ అనేది డిఎస్సికి సంబంధించిందే కాబట్టి మనకి ఏంటంటే టెట్ స్కోర్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది కంపల్సరీ కాదు అనేసి చెప్పొచ్చు. అలాగే కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేస్తున్నారు, కొంతమంది టెట్ స్కోర్ మీద సిగ్నేచర్ అనేది చేయట్లేదు. కాబట్టి దీని విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు. సిగ్నేచర్ చేస్తే చేపించుకోండి, లేకపోతే గనక అయినా కూడా ఇబ్బంది అనేది లేదు అనేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ మనకి చూస్తే గనక డిఎస్సి అప్లికేషన్ లో మేము చాలా మిస్టేక్స్ అనేవి పెట్టాము, డిఎస్సికి సంబంధించి చాలా మిస్టేక్స్ అనేవి పెట్టాము. కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఎడిట్ ఆప్షన్ అనేది ఉందా అనేసి అంటున్నారు. ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వలేదు, మొన్న ఇచ్చింది ఫైల్ అప్లోడ్ మాత్రమే ఇచ్చారు. అంటే సర్టిఫికేట్ డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరైతే అప్లోడ్ చేయలేదో వారికి సంబంధించి మళ్ళీ అప్లోడ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి చూస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా మంది ఏంటంటే మనకి న్యూస్ పేపర్ లో కూడా చూసాం. ఏంటి అంటే ఎస్జిటికి తర్వాత ఎస్ఏ నెక్స్ట్ పిజిటి ప్రిన్సిపల్ ఇలా పోస్టులకు పెట్టిన వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి ఇచ్చారు. చాలా మంది వాళ్ళు ఎస్ఏ పోస్ట్ కి క్వాలిఫై అయ్యారు, పిజిటి పోస్ట్ కూడా క్వాలిఫై అయ్యారు. అలాంటి వారికి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుందా, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా తెలియక పెట్టాం అనేసి అంటున్నారు. అలాంటి వారికి ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రిఫరెన్స్ అనేది మార్చుకోండి అంటే కనుక మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా ఇప్పటి వరకైతే మనకు అప్డేట్స్ ఏం రాలేదు. చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కంపల్సరిగా చేంజ్ చేసుకోండి, అవకాశం లేకపోతే కనుక వాళ్ళు ఇచ్చిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనం కూడా. అలాగే నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ గురించి కూడా కొంతమంది డౌట్స్ అనేవి అడుగుతున్నారు. బోనఫైడ్ అనేది మనకు మీడియం సంబంధించి అనేసి చెప్పొచ్చు, అది కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు డిఎస్సిలో కూడా మనకి బోనఫైడ్ అనేది తీసుకోలేదు, అది మీడియం తెలియచేసేది అనేసి చెప్తున్నాం. బోనఫైడ్ లేకపోయినా మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది అనేసి చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ మనకి కామెంట్స్ లో అడుగుతున్న ప్రశ్నలో చూస్తే సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేసేటప్పుడు మనకి స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది కనిపించింది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ అనేది
అప్లోడ్ చేయొచ్చు అనేసి వచ్చింది. అయితే కొంతమంది దగ్గర మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది లేదు కాబట్టి ఆ ప్లేస్ లో రెసిడెన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉందా అనేసి అడుగుతున్నారు. అక్కడ ఆప్షన్ అనేది కనబడట్లేదు అనేసి అన్నారు. అయితే మనకి ఇప్పుడు మళ్ళీ చూస్తే గనక దీనికి సంబంధించి అప్లోడ్ కు సంబంధించి ఇక్కడ మనకి సర్వీస్ అనేది చూపించడం లేదు, అప్డేట్ అనేది లేదు, అంటే మళ్ళీ డిలీట్ అయింది అనేసి మనం చెప్పొచ్చు ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఫైల్ అప్లోడ్ అనేది సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడానికి సంబంధించి కరెక్ట్ గా ఆప్షన్ అయితే ఇంకా మనకి ప్రాపర్ గా పెట్టలేదు అనేసి చెప్తున్నాం. ఇంతకు ముందు మనకి ఫస్ట్ ఒకసారి ఇచ్చి డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఆప్షన్ అనేది కనిపించడం లేదు. ఫైల్ అప్లోడ్ అనేది అందరూ చేయాలనేసి అడుగుతున్నారు కొంతమంది. జాబ్ అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే కాల్ లెటర్ అనేది ఎవరికైతే వచ్చిందో వారు మాత్రమే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయండి. కాల్ లెటర్ రాని వారు వెయిట్ చేయండి. మీకు కూడా కాల్ లెటర్ అనేది వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోండి అనేది పట్టడానికి అవకాశం అయితే ఉంది అనేసి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే మనకి ఇంకా కాల్ లెటర్స్ కూడా ఓపెన్ కాలేదు అనేసి చెప్తున్నాం. కాబట్టి కాల్ లెటర్ అనేది వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి రేపు ఉదయం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందా లేదా అనేది అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఎందుకు అంటే కాల్ లెటర్స్ అందరికీ రాలేదు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ అనేది వస్తే కనుక మన ఛానల్ నుంచి తెలియజేద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.